హాయ్ అండి. ఇంతవరకు హ్యాండ్ ఎంబ్రాయిడరీలోని 7 క్లాసులు చెప్పడం జరిగింది. క్లాసుకి 5 స్టిచ్చులు చొప్పున 7 క్లాసులు జరిగాయి. అంటే 35 రకాల స్టిచ్చెస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీలో మీకు నేర్పడం అయితే జరిగింది. ఈరోజు 36వ స్టిచ్ నుంచి 40వ స్టిచ్ వరకు కూడా నేర్చుకుందాము. అయితే లాస్ట్ క్లాస్లోనే మనం అన్ని కాజా కుట్లే కదా నేర్చుకున్నాము. అయితే ఈ క్లాస్లో కూడా కాజా కుట్లే నేర్పించడం జరుగుతుందండి. ఎందుకంటే కాజా కుట్లలో చాలా రకాలు ఉన్నాయి, మీకు అన్ని రకాలు కూడా నేర్పిస్తాను. అయితే ఈరోజు క్లాసులోనే కాజా కుట్టు. ఈ కాజా కుట్టు మనం లాస్ట్ క్లాస్లోనే 35వ స్టిచ్ గమనించారా? కాజా కుట్టు లోపలికి వచ్చేలాగా, అంటే కాజా లోపలికి వచ్చేలాగా మనము కుడుతున్నాము. ఆ గీతలా వస్తుంది కదా కాజా కుట్టినప్పుడు, గీత లోపలికి వచ్చిందనుకోండి, అది లోపలికి వచ్చిన కుట్టు. ఈరోజు మనము కుడుతున్నది ఏంటంటే గీత బయటకు వచ్చినట్టు ఉంటుంది. ఈ గీత బయటకు వచ్చినట్టు కుట్టడాన్ని బయటకు వచ్చే కాజా కుట్టు అని అంటారు. అంటే అవుట్ సైడ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్, ముందుది ఏంటంటే అవుట్ సైడ్ టు ఇన్సైడ్ అనమాట. ఎందుకంటే కొన్నిటికి ఆ కాజా కుట్టు నప్పుతుందండి, కొన్ని డిజైన్స్కి ఈ కాజా కుట్టు నప్పుతుంది. మనం డిజైన్ని బట్టి కూడా ఎంచుకోవాలి. యాక్చువల్గా ఈరోజు నేను వేస్తున్న డిజైన్ ఇప్పుడు కుడుతున్నాం కదా, ఈ కాజా కుట్టు బటర్ఫ్లైస్కి బాగుంటుంది. అదే మనం ఇన్సైడ్కి మనం కుట్టామనుకోండి, అవుట్ సైడ్ టు ఇన్సైడ్, అది బాగుండదు. ఇదిగోండి చూడండి, నేను ఆల్రెడీ కుట్టింది చూపించాను కదా బటర్ఫ్లైకి, అది ఇన్సైడ్ టు అవుట్ సైడ్ అనమాట. ఈ ఫ్లవర్కి కుట్టిని చూపించాను కదా పక్కన, అది అవుట్ సైడ్ టు ఇన్సైడ్ అనమాట. ఫ్లవర్కి అలాగే బాగుంటుంది, బటర్ఫ్లైకి అలాగే బాగుంటుంది. అందువలన ఈ 2 డిఫరెన్స్లు గమనించి ఈ విధమైన 2 స్టిచ్లు మనం యూస్ చేసుకోవాలి. ఇంకా 37వ స్టిచ్ అండి, 2 వైపులా వచ్చేలాగా కాజా కుట్ట అనమాట. అంటే ఇప్పుడు ఒక కాజా వచ్చింది కదా, ఇంకొక కాజా ఏంటంటే అటువైపుకి వస్తుంది. జాగ్రత్తగా గమనించండి నేను ఎలా కుడుతున్నానో. ఇటుకు ఒక కాజా, అటుకు ఒక కాజా, ఇటుకు ఒక కాజా, అటుకు ఒక కాజా, ఆల్టర్నేట్గా వస్తాయి అన్నమాట. ఇంకా 38వ స్టిచ్ అండి, ముడి కాజా కుట్టు. మనము మామూలుగా కాజా కుట్టు ఏంటి, సూది మీద అలా వేసాం కదా ఇప్పుడు చూపించినట్టు, అలా వేయకూడదు. ఇటువైపు నుంచి అలా పైకి వేయాలి. దానివలన ముడి పడినట్టుగా వస్తుంది అనమాట. అసలు మామూలుగా కాజా కుట్టు అంటే ఏంటంటే బటన్ హోల్ స్టిచ్ కదా, బటన్ పెట్టడానికి ఒక హోల్ తయారు చేస్తాం, అలా వదిలిస్తే మనకు పోగు వచ్చేస్తుంది. అలా పోగు రాకుండా ఉండాలి అంటే మనము దాన్ని క్లోజ్ చేస్తూ ఒక స్టిచ్ కొట్టాలి. ఈ స్టిచ్తో కుడతాం కాబట్టి దీనికి బటన్ హోల్ స్టిచ్ అని పేరు వచ్చింది. అయితే ఇలా ముడి వేస్తూ కుట్టామనుకోండి బటన్ హోల్కి, ఇంకా స్టిఫ్గా స్టాండర్డ్గా చక్కగా ఉంటుంది అన్నమాట. అయితే ఇలాంటి స్టిచ్చెస్ ఎంబ్రాయిడరీకి కూడా చాలా బాగా నప్పుతున్నాయి. ఇంకా డబల్ కాజా కుట్టు. ఈ డబల్ కాజా కుట్టు ఏంటంటే ముందు మనం మామూలు కాజా కుట్టు వేస్తాం కదా, అలా వేసేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ముడి కాజా కుట్టు ఉంది కదా, ఆ ముడి కాజా కుట్టు ఈ విధంగా వేసుకోవాలి, వీడియోలో చూపించిన విధంగా. ముందు మనము కింద నుంచి దారం పైకి తీసేస్తాం కదా మామూలు కాజా కుట్టులాగా. మళ్ళీసారి ఏం చేస్తామంటే పైనుంచి కిందకి సూది తీసి ఆ దారము ఇటువైపు నుంచి పైకి అంటే దాని మీద అలా ముడిపడినట్టుగా వస్తుంది, కరెక్ట్గాను దగ్గరగా వస్తుంది అన్నమాట. ఒకటి దగ్గరగా వస్తుంది, రెండవది దూరంగా వస్తుంది. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కుట్టు అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది.
దేనికైనా కుట్టుకోవడానికి బాగుంటుందండి. అంటే డ్రెస్సులకు కానీ, శారీస్కి కానీ, బ్లౌజెస్కి కానీ దేనికైనా నప్పుతుంది. కాస్త డిఫరెంట్గా అనిపిస్తుంది అన్నమాట. అంటే రెడీమేడ్ మనం చూస్తాం కదా, ఆ లుక్ వస్తుంది. ఇంకా 40వ స్టిచ్ అండి, తోరణం కాజా కుట్టు. తోరణం అంటే అది ఆకులు మనము తోరణంలా వేలాడ పెడతాం కదా, ఆ లుక్ వస్తుంది అన్నమాట. కిందన ఒకే దగ్గర నుంచి స్టార్ట్ చేసాము. 3 సార్లు వేసిన తర్వాత మళ్ళీ కిందని ఒకే దగ్గర నుంచి స్టార్ట్ చేసి కొంచెం ట్రయాంగిల్ లాగా, అంటే ఆకు ఇలా మడత పెడితే ఎలా వస్తుందో అలా మడత పెట్టినట్టుగా వస్తుంది అన్నమాట ఈ విధంగా కుట్టడం వల్ల. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఈ రోజుకి 5 స్టిచెస్ అయిపోయాయండి. మళ్ళీ క్లాసులను మరొక 5 స్టిచెస్ నేర్పిస్తాను. ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి. ధన్యవాదములండి.